ట్రూ ఫ్లేవర్స్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం చూడబోయే టేస్టీ అండ్ హెల్తీ ఐటెం ఓట్స్తో ఊతప్పం. ఓట్స్ వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ మనందరికీ తెలుసు. ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలో ఉపయోగపడతాయి. ఇంకా కాన్స్టిపేషన్ తగ్గించడంలో కూడా బాగా ఉపయోగపడతాయి. ఇవి పెద్దవాళ్ళకే కాదండి, పిల్లలకి కూడా ఎంతో మంచిది. మరి టేస్ట్లో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ముందుగా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. 1 కప్పు ప్లెయిన్ ఓట్స్, 1/2 కప్పు కరాచీ నూక, 1 కప్పు క్యారెట్ తురుము, 3 పచ్చిమిరపకాయలు, 1 కప్పు తరిగిన కొత్తిమీర, 1 కప్పు తరిగిన ఉల్లిపాయలు, 1/2 కప్పు పెరుగు, 1/2 టీ స్పూన్ వంట సోడా, ఇంకా రుచికి తగినంత ఉప్పు. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో ఓట్స్ వేసి 2 నుంచి 3 నిమిషాల వరకు డ్రైగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కరాచీ నూకను కూడా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి ఊతప్పంలో కమ్మదనం వస్తుంది. చూడండి, ఇప్పుడు కరాచీ నూక కూడా బాగా వేగిపోయింది కదా, దీన్ని కూడా మనం అదే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుని దీనిలో ముందుగా పెరుగుని యాడ్ చేసుకుని రుచికి తగినంత ఉప్పుని అలాగే 3/4 కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం 1 కప్ ఓట్స్ తీసుకున్నాం కాబట్టి 1/2 కప్ పెరుగు, 3/4 కప్ వాటర్ని మిక్స్ చేస్తున్నాం. అదే మీరు బటర్ మిల్క్ మిక్స్ చేసినట్లయితే మొత్తం 1 కప్ బటర్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా పెరుగు యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. వాటర్ని కూడా ఒకేసారి యాడ్ చేయకుండా ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే లంప్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు చూసారు కదా, ఇది బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో మనం బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. వంట సోడా యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఊతప్పం ఫ్లఫీగా వస్తుంది. కాకపోతే ఇది పూర్తిగా ఆప్షనల్, మీరు కావాలనుకుంటేనే యాడ్ చేసుకోవచ్చు. ఇలా స్మూత్ పేస్ట్లా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 1/2 అవర్ అలాగే వదిలేయాలి. 1/2 అవర్ తర్వాత చూస్తే ఈ విధంగా పిండి కొంచెం గట్టిపడుతుందండి. ఇప్పుడు ఒక 1/2 కప్ వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఇక్కడ చూపిస్తున్న టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. చూసారు కదా, పిండి ఈ టెక్స్చర్లోకి వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఊతప్పంలోకి టాపింగ్ చేసుకోవడానికి 1 కప్పులోకి క్యారెట్ తురుము, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, ఇంకా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పై 2 డ్రాప్స్ ఆయిల్ని గ్రీస్ చేసుకుని ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిండిని ఊతప్పంలా వేసుకోవాలి. ఇప్పుడు దీనిపై మనం రెడీగా పెట్టుకున్న టాపింగ్స్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ నచ్చితే టమాటోస్ని కూడా టాపింగ్స్లో యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా గరిటెతో టాపింగ్స్ మొత్తం ఊతప్పానికి బాగా అంటేలా ప్రెస్ చేసి మూతతో కవర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ఊతప్పాన్ని అటు ఇటు తిప్పుతూ 2 వైపులా పూర్తిగా కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఎంతో ఈజీగా హెల్తీ బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేసుకోవచ్చో. ఇప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ప్రయత్నించి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో తెలియజేయండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఓట్స్ని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించే ప్రయత్నమే మా ఈ వీడియో. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.